నాకేం కనపడలేదు. నేను మీ సాయి. వద్దు 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 నాకేం చెప్పదు, నేనే విన్ను. హాయ్ హలో వెల్కమ్ టు ఫ్రెండ్స్ మీడియా జోన్. నేను మీ సాయి. మన రూమ్ లోకి ఫర్నిచర్ కావాలని చెప్పి ఐకేకి వెళ్తున్నాం. లెట్స్ గో. ఓకే లెట్స్ గో. ఇదేనండి మన వాహనం. మన ఐకేకి వెళ్తున్నాం. ఇది ఎవడ కాదు, మన విజయ్. విజయ్ ద రైడర్. హాయ్. సో మనం మాదాపూర్ స్టార్ట్ అయ్యాం. మాదాపూర్ టు ఐకియా. నాకు ఒక గన్నిస్తారా? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్నిస్తారా? చాలా ట్రాఫిక్ ఉందండి ఇక్కడ. నేను ట్రాఫిక్లో ఉండాలి కదా. అబ్బాయి గారికి ఏమాడుకుంటున్నాను ట్రాఫిక్లో కూడా. ట్రాఫిక్లో వెయిట్ చేయడం మనకి ఇష్టం లేదండి, అందుకే దిగిపోయి నడిచికుంటే వెళ్తున్నాం. సిగ్నల్ పడ్డాక ఆడే వస్తాడు, ఆడితో మన పని లేదు కదా. మనకు బ్లాక్ కావాలి. కప్పు ముఖ్యం బిగిలే. దయచేసి మీరు లొకేషన్ రామకండి, చాలా ట్రాఫిక్. రివైండ్ చేయి, క్లోజ్ కళ్ళు. ఇంకా నాకేం కనపడలేదు. చాలా చీకటిగా ఉంది. ఓహో ఓకే ఓకే. మన దగ్గర చెప్పండి. మనం ఇప్పుడు బ్రిడ్జ్ కింద ఉన్నాం. వెలుగు వచ్చింది. ఐక్యా కనిపించిందా? అదే అక్కడికి వెళ్తున్నాం. మనం ఇప్పుడు ఒక 2 minutes చేరిపోతాం. అప్డేటేస్తా. బాయ్. ఎవరు తెలుసా? ఈశ్వర్ గారు. దగ్గరికి వచ్చేసాం. గుర్తుపెట్టారా రోడ్ని? ఇదిగోండి మన వెహికల్ పార్క్ చేసాం. మీకు ఒక రసం చెప్పనా? వేరీ విజయ్ ట్యాగ్ లైన్ కోసం ఎతికాం మనం. విజయ్ ఏం చేశాడు చూడండి. వాడి షర్ట్ చేంజ్ చేసుకుని వచ్చాడు. వాడి షర్ట్ ఎందుకు మారింది మీరు అడగండి కామెంట్లో. ఎందుకు మారిందా అని అడగండి. వేరీ విజయ్ ట్యాగ్ లైన్. ఓకే, ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోతున్నాం. కమాన్. ఇది ఇక్కడ పార్కింగ్ ఏరియా అండి. ఐక్యా మన ఇక్కడ 4 wheelers ఇక్కడ, 2 wheelers అక్కడ. లొకేషన్ అయితే చాలా బాగుంది. అవుట్డోర్ అయితే వస్తుంటే గార్డెన్ ఏరియా అంతా చాలా బాగుంది. ఫోటోలు తీసుకొని దిగాం కానీ ఎందుకులే, మనకి బ్లాగ్ ఉంది కదా ముఖ్యమైన. ఓకే కమన్. లిఫ్ట్ ఎక్కిపోతున్నాం మనం. ఈ రైల్వే స్టేషన్ పడి నాకు ఎందుకు చాలా అంటే చాలా బాగుంది. మనం ఎప్పుడు చూడలాగా ఉంది. ఎప్పుడు చూసి అనిపిస్తుంది. టేబుల్ చాలా బాగున్నాయి. మాకు ఇంటి అట్మాస్ఫియర్ కనిపిస్తుంది అందులో. ఒక రిచ్ లుకింగ్ వస్తుంది. మీరు కూడా కావాలనుకుంటే ఇట్లాంటివి సజెస్ట్ చేసుకోండి. నేను కూడా కొన్ని డేస్లో తీసుకుంటే ఇది చాలా అంటే చాలా బాగుంది. ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతా. దేర్ వి గో. మన బెడ్రూమ్కి వచ్చాం ఇప్పుడు.
ఇంత బెడ్రూమ్ సెటప్ ఇదంతా చిన్నపిల్లలు చిన్నపిల్లలకి చాలా ఈ క్లాత్స్ కూడా బొమ్మలతో నిండిపోయి ఉన్నాయి. టీవీ సెటప్, చూసే మిర్రర్లో ఏంటో మన అందం కనిపిస్తున్నా లేదంటే నేను నిజంగా అందంగా తెలియట్లేదు. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఒక మినీ కిచెన్ ఉంది. ఇది వాష్రూమ్ కూడా ఎంత రిచ్గా ఉంటుంది అనుకోలేదు నేనైతే. కిడ్స్కి అందమాట ఇదంతా జోన్. సోఫాస్ చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే. రాయల్ లుక్ ఫీలింగ్ వస్తుంది అయ్యా. ఏదో పోగొట్టుకున్నాను. కమన్ యశో ఎలా ఉందిరా అంటారా కింద మనకి బెడ్ అంతా మెత్తగా ఉందా? పరుపు గుర్తొచ్చినట్టుంది. అదేం పెద్ద జోక పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చలాగా. చాలా బాగుందండి, పోగొచ్చు. చూడండి ఎంత కూల్గా ఉంది ప్లేస్ అయితే. మనకి ఇంట్లో పెట్టుకునే లెక్కైతే ఆ సరౌండింగ్స్ కానీ బయట మన గార్డెన్ ఏరియా కానీ ఎంత కూల్గా ఉంటుందో ఇక్కడ అంత సెటప్ చేశారు. బాబా అది చూడడానికి చాలా రిచ్ లుకింగ్ వస్తుంది ఇది ఇక్కడికి మనకి. ఆల్రెడీ మన యశ్వ గారు ఇక్కడే ఉన్నాడు. గ్రీనరీ కానీ ఏదైనా కానీ చాలా అంటే చాలా బాగుంది. అంతా బాల్కనీ సెటప్ అంతా చేశారు ఇక్కడ. చూసినట్టయితే మీరు ఇది మన హౌస్లో వాల్, ఇది బయట ఏరియా అన్నట్టు చూపించారు. ఇది గట్టిగా ఉంది. బుక్స్ డిజైన్ చూడండి, చాలా క్లాసీ ఉంది. ఇట్లా అంటే మన కాలేజీలో కూడా ఎక్కువ చదవలేదు కదా, ఇక్కడికి వచ్చి చదువుతున్నా అంటే ఏదో ఉందనుకుంటారు. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. మొసాలే గుండె కదండి, అది అలాగే ఉంటుంది. క్లాసీ ఐటమ్ చూడండి, అంటే మన ఇంట్లో కూడా చదువుకోవడానికి కంఫర్టబుల్గా కింద కూర్చోరైనా టేబుల్ మీద ఏదైనా ఇట్లా ఓపెన్ చేసి చదువుకోవడానికి బాగుంది లుక్ అయితే. అయితే బుక్స్ అన్ని తీసేసి అంటాడా పెట్టేస్తాం. మన పిల్లిగాడికి ఇంకోటి తోడైంది, వాడి కోసం తీసుకెళ్తాం. మీకు కూడా కావాలా? పాయింట్ పాయింట్ అవును పాయింట్. విజయ్ గడ పిల్లల కోసం ఎతికే ఇప్పుడు దాకా వెళ్ళిపోతున్నాను, ఎందుకో సైలెంట్గా 2 చేతులు జోలెట్కి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నాడు. ఓకే, మీకు నచ్చినట్టయితే తీసుకోండి. ఇప్పుడు వచ్చేస్తున్నాం మన ఫేవరెట్ ప్లేస్కి. రిచ్గా వైన్ తాగండి. ఇక్కడ ఏం జరుగుతుంది ఫోటో తీయమన్నాడు సార్ వాడు. హలో, మాట్లాడతాను. ఇది సార్ మన ఫేవరెట్ ప్లేస్, గేమింగ్ ప్లేస్. ఇది చాలా అంటే చాలా బాగుంది. అట్మాస్ఫియర్ అయితే ఆఫీస్లో పెట్టుకోవడానికి కూడా మనం కూడా ఏ రోజు నాన్నే వెంటరా ఎన్నో రోజులు బయట ఆడాం. ఇప్పుడు మన లానే సెటప్ చేసినట్టు మొత్తం సౌండ్ సిస్టమ్ కానీ బాల్స్ కానీ ఏవైనా చాలా బాగున్నాయి. నాకైతే రిచ్గా అనిపిస్తుంది కూర్చొని సాహోలో ప్రభాస్ నువ్వు ఎలివేషన్ లుక్ ఉంటుంది కదా, అలా అనిపించింది నాకైతే. అఫ్కోర్స్ నేను కూడా సాహోలో ప్రభాస్లా కనిపిస్తున్నాను. అఫ్కోర్స్ నేను కూడా ప్రభాస్లా హైట్ అంత లేకపోయినా ప్రభాస్లా ఉంటానని టాక్ బయట. నో కామెంట్స్. దా కమాన్. అంటే
మీద చూపిస్తుంది. నో, బొమ్మ మీద చూపిస్తుంది, చూడకండి మీరు. తప్పు. నో నో నో. ఎస్, సూపర్. ఇవన్నీ ఆఫీస్ చైర్స్ అండి. చాలా చాలా బాగున్నాయి. చాలా అంటే మనకి కంఫర్ట్ ఎట్లా కావాలంటే అట్లా వీల్స్కి తిరగడం చాలా అంటే చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. అన్నీ బాగున్నాయి ఇక్కడ. మన చైర్స్ కానీ కూర్చొనే విధానం ఒక కంఫర్టబుల్ ఉంది. అన్ని చైర్స్ అన్నీ సిట్టింగ్ కానీ ఏదైనా ఈ చైర్స్ ఉన్నాయి చూడండి. అసలు ఎక్కడైనా మనం యూజ్ చేయొచ్చు అండి. గేమింగ్కి కానీ, ల్యాప్టాప్ యూజ్ చేయడానికి కానీ, ఒక సిస్టమ్ యూజ్ చేయడానికి కానీ, ఆఫీస్ వేర్ కానీ, ఎక్కడ ఇంట్లో కానీ చాలా చోట్ల వాడుకోవచ్చు చైర్స్ అన్ని. చాలా అంటే చాలా ఫ్రీగా కంఫర్టబుల్గా ఉన్నాయి అన్నీ. యశో గారు చూడండి పడుకుని నిద్రపోతాడు చైర్లు చేసి. కమలాసన్ చూడండి, ఈ టేబుల్ అడ్జస్టబుల్ అనమాట. మనం కంఫర్ట్ అంతే, హైట్ ఎంత పెట్టుకోవచ్చు, ఎంత తగ్గించుకోవచ్చు అని. డౌన్ చేస్తే డౌన్కి వెళ్తుంది. ఇది కిడ్స్కి అయితే ఈ హైట్ సరిపోతుందండి. అదే మనకు కొంచెం సిస్టమ్ హైట్ ఉన్న వాళ్ళకి ఇలాగైతే మనం అప్ చేసుకోవాలన్నమాట. హైట్ పెంచుకుంటే ఆటోమేటిక్గా హైట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలా చూడండి, మాత్రం హైట్ అయితే సరిపోతుంది అనుకుంటా మనకైతే. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు దీంతో. మీకు కూడా కావాలనుకుంటే వెంటనే వచ్చేయండి. కియాకి. అన్నయ్య చాలా తెలివైనవాడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. బాయ్. ఈ సెటప్ చూసారా, ఓన్లీ కిడ్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ గేమ్ ఆడుకోవచ్చు, అక్కడ వాటి బొమ్మలు టాయ్స్ ఆడుకోవచ్చు. ఆడుకుని అలసిపోయినాక ఇక్కడ వచ్చి చిన్న బెడ్ అనమాట వాళ్ళకి, లైటింగ్ సెట్తో చిన్న బెడ్ వాళ్ళు పడుకున్నాకి. టైం పెట్టుకోవచ్చు, ఎంత టైం అని అలారం పెట్టుకొని అంతా వాళ్ళకి ఓన్లీ కిడ్స్కి అనమాట. చాలా చాలా బాగుంటుంది ఇది. సో మన గేమ్ ఆడుకొని అక్కడికి వచ్చి పడుకుపోతారు. అది పిల్లర్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా మెత్తగా కూడా ఉన్నాయి. ఈషో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అర్థం చేసుకుంటాం. రేట్ చెప్పు ఎంతనో. రేట్ కూడా ఓకే, జస్ట్ 3990. వీఆర్ క్లోజ్డ్ అని పెట్టేలాగా. ఓకే, ఇక్కడ ఓన్లీ బెడ్స్ ఉన్నాయి. ఏం చేస్తున్నా, బెడ్స్ ఉంది అనమాట. మనకి ఏ బెడ్ కావాలంటే ఆ బెడ్కి చూసుకోవడానికి సైజులు కూడా ఉన్నాయి, క్వాలిటీ అనమాట, క్వాంటిటీ చూసుకొని మనం తీసుకోవాలి. ఏంటి అబ్జయ్ అంటాడా? ఇప్పుడు చూపించాను బెడ్స్ ఏరియా. విజయ్ గడ్ ఏదో చెక్ చేస్తున్నాడు సిస్టంలో. చూడండి. విజయ్ ఏం చేస్తున్నావు? రివ్యూస్ చూస్తాను, బెడ్ రివ్యూస్ అంట. మీరు కూడా చూడండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫుడ్ కోర్ట్కి వచ్చాం మనం. మేమైతే ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాం. అవి ఇంటికి వస్తుందని చెప్పారు, కాకపోతే కాఫీ అని తాగుదాం అని చెప్పి వచ్చాం. చూడండి ఫుడ్ కోర్ట్ ఎంత బాగుందో. ప్లేస్ అయితే చాలా క్లీన్గా, నీట్గా, కూల్గా, పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అయితే. ఎక్కడ మన డిస్టర్బెన్స్ ఉండదు. చాలా అంటే చాలా కూల్గా ఉంది. కాఫీ మిషన్ అక్కడ ఉంది, కాఫీ తాగొచ్చు మనం. అండ్ అది కూడా మనకి ఏమైనా కుకింగ్ కావాలన్నా, మనకి స్నాక్స్ టైప్స్ ఏమైనా కావాలన్నా అటు వెళ్ళకు మనం ఆర్డర్ ఇచ్చుకోవాలన్నమాట. మా ఇషో కూడా ఆల్రెడీ ఏదో విత్తుతున్నాడు అక్కడ, ఏదో సెర్చ్ చేస్తున్నాడు. ఏదో ఫుడ్ కోర్ట్ లాస్ట్. ఇంకా మనం ఏం కావాలన్నా ఏం తినాలని ఇక్కడే. చాలా బాగుంది కదా. ఇది స్పెషల్గా ఓన్లీ కపుల్స్ కోసం అండి. లవర్స్ అంటే ప్రైవేట్ ప్లేస్గా ఉండాలని, ఫ్యామిలీస్ కూడా ఉండొచ్చు. కపుల్స్కి అయితే బాగా యూజ్ అవుతుందని నా ఒపీనియన్. మరి విత్ ఫ్యామిలీస్ అంతా వాళ్ళు ఉన్నారు.
అంటే ఇంకా చిన్నపిల్లలతో సహా రావచ్చు మనకి ఇక్కడికి. ఓకే.